అన్నా ఏందన్నా పశువులు మేకలు కానీ తినవు, యాపాకు తింటాను. వీడియోలు తీసుకుంటే ఏదైనా మంచి వీడియోలు తీసుకో. యాపాకు తినడం ఏంది? నువ్వే చెప్తున్నా నీకే. ఓబులేష్ గారు ఏందప్ప నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? మన రాయలసీమ పరువు అంతా. వెంకటరమణ గారు, వేపాకు గురించి మీకు తెలుసా? వేపాకు చెట్టు పైన అమ్మోరు తల్లి ఎప్పుడు నిత్యము నివాసం చేస్తుంటదండి. ఆమె ఒళ్ళంతా కన్నులే ఉంటాయి, శరీరం అంతా కన్నులే ఉంటాయి. వేపాకు చెట్టు ఒకప్పుడు మన పూర్వీకులు, మన పెద్దలు ఏం చేస్తూ వచ్చారు తెలుసా? ప్రతి ఇంటింట ఒక చెట్టు నాటుతూ వచ్చారు. ప్రతి ఒక్కరు వేపాకు తిని సర్వరోగ నివారణ జరుగుతూ వచ్చింది. నేటి దినాల్లో ఈ కంప్యూటర్స్ లో, ఈ కలియుగంలో, నేటి సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వేప చెట్లు లేకుండా ఏ చెట్లు నాటుతున్నారు. అంటే నేను పశువులాగా తింటున్నాను మీరు ఎలా అంటున్నారని అంటే పశువులు కూడా తినవు, మేకలు తినవు, ఏమి తినవు, కానీ వేపాకు వల్ల చాలా మేలు ఉంది. మన వేమన గారు ఏమని చెప్పారు తెలుసా? అట్లే కరెక్టే నువ్వు చెప్పేది. నేను దానికేం నేను ఒప్పుకోలే. నేనేమో సరే ఓకే, దేవుడు ఉన్నాడు, ఆమె గంగమ్మ ఉంది, మన కళ అంతా బాగా మంచిగా ఉన్నా, ఆ విషయం వదిలే. నేను నిన్నేం కామెంట్ చేయాలని కాదు, వాళ్ళకు వీడియోలో చెప్తే సరిపోతుంది. అవునా? అంటే డాన్స్ వీడియోస్, మెసేజ్ గురించి ఏదో వేపాకు తింటా ఇది చేస్తా ఉంటే ఈ పక్క వాళ్ళందరూ ఏమనుకోవాలి? మన రాయలసీమ పరువు ఏమవుతుంది? అవునా? రాయలసీమ కదండి, టోటల్ మన ఇండియా యొక్క పరువు ప్రతిష్ట గొప్ప స్థానంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ ఫుడ్, ఇది న్యాచురల్ ఫుడ్ సహజంగా. కరెక్టే అది వీడియోలో చెప్తే సరిపోతుంది కదా, చూసిన వాళ్ళకి ఏమవుతుంది? ఇలా తింటుంటే ఏం పిచ్చి వచ్చిందా ఓబ్లేస్కి? ఎందుకు ఊరికే వీడియోలో చెప్తే సరిపోతుంది కదా. ఓకే మై డియర్ ఫ్రెండ్, ఈ వేపాకు వల్ల చాలా మేలులు ఉన్నాయి. షడ్రుచులలో అనేక రుచులు, తీపి ఒగరు కారము. అందుకే కదా మనం ఉగాది పండుగ చేసుకునేది. అందుకే అన్ని తెలిపాలని ఉగాది పండుగ ఒక్కసారి తింటారా? లేదండి, మై డియర్ ఫాదర్, నా తండ్రి, ఓకే ఓకే, నా తండ్రి అక్కడ దైవలోకంలో ఉన్నాడు. కానీ ప్రతిరోజు మా అక్కగారిని, మా చెల్లెలను కొట్టి ప్రతిరోజు 3 గుండ్లు తినిపించాడు, 3 పూటల ఇంత దంచి. అయితే మా నాన్న చెప్పిన మాట, పెద్దల మాట శ్రద్ధ నమ్ముట అని, నాన్న మాట విన్నాను కాబట్టి. హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫాలోవర్స్, మీరందరూ వినండి. మా ఫ్రెండ్ ఎందుకు అలా పశువులాగా తింటున్నావు అంటున్నాడు. వాస్తవానికి మీరేమన్నా అనుకోండి, దీనివల్ల చాలా మేలు ఉన్నాయని చెప్తున్నా, కొద్దిగా వినండి సుమి. అంటే ఈ వేపాకు గురించి నాన్న ఏం చెప్తా వచ్చా అంటే, ఇది తిను అని బలవంతంగా కొట్టేవాడు. అయితే అది చాలా మేలు జరిగింది. అంటే నేటికి ఇంత స్ట్రాంగ్గా, ఇంత స్ట్రెంగ్త్ కలిగి, ఇంత స్టామినా కలిగి, ఇంత హ్యాపీగా ఎనర్జిక్ పర్సన్గా ఉన్నానంటే కేవలం కారణం ఎందుకో తెలుసా? వేపాకు, ఆ అమ్మోరు తల్లి, లేకపోతే ఆ భగవంతుడి అమ్మోరు తల్లి ద్వారా మనకు వేపాకు చాలా మేలు జరిగిందని ఆమెను ఆ చెట్టు పైన పెట్టాడు. అంటే ఈ వేపాకు చాలా మేలు జరుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే వేపాకు చిగురు తినండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం మార్కెట్కి వెళ్తాం కదా, వేపాకు చిగురు మ్యాక్సిమం మీరు ట్రై చేయండి తినడానికి. యత్నం ప్రయత్నం దైవత్వం, సాహసం చేయరా డింబక అన్నారు. అంటే మనం సాధించలేనిది ఏమీ లేదు. అంటే తినగా వేప తీయగుండును అని మన వేమన గారు ఎప్పుడో రాశారు సుమా. హలో మై డియర్ ఫాలోవర్స్, నేను ఎందుకు ఇలా తింటున్నా అంటే, మీరు రోజు అంటే ఈ 2 ఫింగర్స్తో, ఈ 2 చిటికెన వేళ్ళతో ఇలా పట్టుకొని ఇంత మాత్రమే తినండి. నేనైతే మ్యాక్సిమము ఇదంతా కూడా ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేట్లో ఉన్నటువంటిది ఈమెన ఇంత పికెట్ నిండుగా పట్టుకొని అది రోజు తింటున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇక్కడ చెట్లు, మన హైదరాబాద్ సిటీలో చెట్లు ఎక్కడ చూసినా అరుదుగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి. మన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, అయితే మాజీ సీఎం ఏం చేస్తారు, అధికారులు ఏం చేస్తారు, ఈ జనాలు వినరు సుమా. సరే ఏదేమైనా సరే, 600 అయినా అబ్దుల్ పడైనా, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క వీడియోని చూసి ప్లీజ్ మై డియర్ ఫాలోవర్స్, మిమ్మల్ని ప్రేమతో హృదయపూర్వకంగా అడుగుతున్నా, వేపాకు తినమని. వేపాకు చిగురు తినండి. లేకపోతే మీకు కష్టంగా ఉంటే ఇష్టపూర్వకంగా కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయ వేంపుడు చేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి అమ్మతో కావచ్చు, చెల్లితో కావచ్చు, భార్యతో కావచ్చు కొద్దిగా మీరు తినడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా మేలు ఉంటాయి. షుగర్ అనేది రాదు, చాలా మేలు జరుగుతాయి. అందుకేనేమో కాబోలు చిరంజీవి పాటలో కాకరకాయల కమలాక్షి అని పాట పాడాడు. అంటే ఎందుకు పాటలో కూడా దాన్ని పెట్టారు అంటే కేవలం కారణం ఏంటంటే వేపాకు వల్ల చాలా మేలు జరుగుతూ వచ్చినాయి.
అంటే ఏందబ్బా హాట్ తినకుండా స్వీట్ తినకుండా ఏదేదో తినకుండా ఇది తింటున్నాడే అనుకోవచ్చు మీద. మీకోసమే ఈ వీడియో, మిమ్మల్ని ప్రేమించే ఈ వీడియో చేస్తున్నా. అయితే ప్రతిరోజు నేను ఇలాగ వేపాకు తింటూ ఉంటా. అంటే ప్రతిరోజు హాట్ అండ్ స్వీట్, కారము ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తం తీసుకుంటున్నా. అంటే వేపాకు తీసుకున్న కొద్దిగా సుమి, మీరు ఇంత తినమని కాదు, కొద్ది ఇంత బాగా మాత్రమే మీరు తినండి చాలు. లేకపోతే మినిమం కాకరకాయ తినండి, మీకు చాలా మేలు జరుగుతుంది. అబ్బా అని అంటారు చాలామంది. అంటే నేను తినడం వల్ల దీనివల్ల చాలా ఏ గాయమైన కూడా విత్ ఇన్ 2 hours 1 hour లోపల నాకైతే మీరు నమ్మండి నమ్మకపోండి. మునచెట్టు ఏదో మిమ్మల్ని ఎక్కిస్తున్నాను కాదు, ఫాలోవర్స్ మునచెట్టు ఎక్కిస్తే మీరు ఎక్కరు. కానీ నేనేం చెప్తున్నా అంటే విత్ ఇన్ 1 day లోపల నాకెంత గాయమైన వెంటనే మారిపోతుంది. కేవలం కారణం ఏంటి తెలుసా? వేపాకు వల్ల. అందుకంటే మ్యాక్సిమం మీ ఇంటి చుట్టుపక్కల నుండి వేపాకు ఉంటే అది తినండి, చిగురు తినండి, లేకపోతే వేప చెట్టు కూడా నాటుకోండి. వేరే చెట్ల కంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకున్నాం. మీ వేపాకు వల్ల మీరు నన్ను నెగిటివ్గా కామెంట్ చేసినా సరే పాజిటివ్గా చేయమని కాదు, దీనివల్ల ఎంత మేలులు ఉన్నాయనేది మీరు ఆలోచించండి. మన పెద్దవారిని అడగండి, ఇంకా చాలా చాలా పెద్దవారిని అడగండి. హిస్టరీలో చాలామంది ఇవి తింటూ వచ్చారు. చెప్పండి వెంకటరమణ గారు. అందుకే నా మనసులో వేపాకు వదిలేసి మందు బీరు వారానికి ఒకసారి వేస్తున్నారు. హలో మై డియర్ ఫాలోవర్స్, మా ఫ్రెండ్ చెప్తున్నాడు అది మందు బీరు. అందుకని మా ఇక్కడ వేపాకు తినకుండా ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు గాయం తగిలితే నీకు మానిపోతుంది అంటున్నాను కదా, ఈ మందు తాగే వాళ్ళకు ఒక 1/2 hourలో మానిపోతుంది. అవునా? అవును. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మందు మడుగు మా ఫ్రెండ్ చెప్పినట్టుగా మీరు మందు తాగద్దు. మా ఫ్రెండ్ కూడా తక్కువగా ఎప్పుడన్నా కొద్దిగా తీసుకుంటాడు, అంతేగాని అతనికి పెద్దగా హ్యాబిట్స్ లేవు. నాకైతే తెలియదు అతను నా దగ్గరికి అలాంటి ఏమాత్రం దగ్గరికి కూడా అలాగా తీసుకొని రాడు. మ్యాక్సిమం నేను చెప్తున్నా, ప్రేమించి మీరు నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. టాటా, బై బై, సీ యూ.